ప్రపంచం మొత్తం తాజ్ మహల్ను ప్రేమకు ప్రతీక అని నమ్మింది. కాని చరిత్రలో నిజం వేరే దిశలో ఉంది. ఔరంగజేబు కాలపు మొఘల్ పత్రికల్లో ఎక్కడా తాజ్ మహల్ అనే పేరు లేదు. ముంతాజ్ అసలు పేరు ముంతాజ్ మహల్ కూడా కాదు. షాజహాన్ సొంత కోర్టు రికార్డుల్లోనో ఈ భవనం అతనిది కాదని, జైసింగ్ రాజభవనమని స్పష్టంగా ఉంది. యూరోపియన్ ప్రయాణికులు ఈ కట్టడాన్ని తాజ్-ఏ-మహాల్ అని రాశారు. ఇది సంస్కృత పదమైన తేజో మహాలయకి దగ్గరగా ఉంది. అంటే ఇది సమాధి కాదని, శివుడికి అంకితమైన ఆలయమని సూచిస్తోంది. ఔరంగజేబు స్వయంగా ఈ భవనం పాతదని, మరమ్మతులు చెయ్యాల్సి వచ్చిందని చెప్పాడు. ఒక సమాధిలో త్రిశూలం ఎందుకు ఉంటుంది? గర్భగృహం ఎందుకు ఉంటుంది? చెప్పులు తీసేయాల్సిన ఆచారం ఎందుకు ఉంటుంది? అసలు ఇది ముస్లిం సమాధి కాదు, హిందూ ఆలయం. శివుడి ఆలయాన్ని ప్రేమ సమాధిగా మార్చి చరిత్రను తారుమారు చేశారు. నీకు చెప్పని నిజం ఇదే. చరిత్రలో దాచిన అతి పెద్ద మోసం ఇదే. ఔరంగజేబు కాలంలో కూడా ఏ మొఘల్ కోర్టు పత్రికలో లేదా క్రానికల్స్లో తాజ్ మహల్ అనే పదం ఎప్పుడూ కనిపించదు. తాజ్ మహల్ అనే పదం ముంతాజ్ మహల్ నుండి ఉద్భవించిందని సాధారణంగా చేసే వివరణ కనీసం 2 కారణాల వల్ల అసంబద్ధం. అవి: మొదటిది, ఆమె పేరు ఎప్పుడూ ముంతాజ్ మహల్ కాదు, కానీ ముంతాజ్ ఉల్ జమానీ కాదు. మరియు రెండవది, ఆమె ఒక స్త్రీ పేరు నుండి మొదటి 3 అక్షరాలు అయిన మమ్ను తొలగించకూడదు. మిగిలినది ఆమె సమాధి పేరుగా తీసుకోబడుతుంది. షాజహాన్ కాలం నాటి అనేక మంది యూరోపియన్ సందర్శకులు ఈ భవనాన్ని తాజ్-ఏ-మహల్ అని పిలుస్తున్నారు. అది సాధారణంగా సాంప్రదాయం పురాతన సంస్కృత పేరు తేజోవో మహాలయ అని చెప్పుకుంటారు. దానికి విరుద్ధంగా షాజహాన్ మరియు ఔరంగజేబులు కూడా ఆ సంస్కృత పదాన్ని ఉపయోగించకుండా జాగ్రత్త వహించి ఇది పవిత్రమైన సమాధి అని పిలిచారు. అంతేకాకుండా తాజ్ అనేది శ్మశాన వాటిక అని నమ్ముతున్నట్లయితే దానికి మహల్ అనే పదం ఎలా వర్తిస్తుంది? తాజ్ మహల్ అనే పదం శివాలయాన్ని సూచించే సంస్కృత పదం తేజోవో మహాలయ యొక్క వికృత రూపం. ఆగ్రేశ్వర్ మహాదేవ్ అంటే ఆగ్రా దేవుడు అందులో ప్రతిష్ఠింపబడ్డాడు. పాలరాటి వేదిక ఎక్కిన ముందు బూట్లు తీసే సంప్రదాయం షాజహాన్ కాలం ముందు నుండి ప్రారంభమయ్యింది. ఆ కాలంలో తాజ్ ఒక శివాలయం. తాజ్ ఉద్భవించిందా సమాధిగా? బూట్లు తొలగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బూట్లు ఒక అవసరం శ్మశాన వాటిక. నేలమాలిగలో ముంతాజ్ సమాధి యొక్క బేస్ స్లాబ్ తెల్లగా ఉండటం సందర్శకులు గమనించవచ్చు. అయితే దాని సూపర్ స్ట్రక్చర్ మరియు 2 అంతస్తుల్లోని ఇతర 3 సమాధులు లతా డిజైన్లతో కప్పబడి ఉన్నాయి. శివ విగ్రహం యొక్క పాలరాటి పీఠం ఇప్పటికీ స్థానంలో ఉందని మరియు ముంతాజ్ సమాధులు నకిలీవని ఇది సూచిస్తుంది. అష్టభుజి మార్గ్ పాలరాటి జాలికి అగువ బార్డర్ లోపల చెక్కబడిన కూజాలు మరియు దానిపై అమర్చబడినవి 108 హిందూ దేవతాలయంలో పవిత్రమైన సంఖ్య. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు అంటే అద్భుతమైన శివాలయాలు ఉన్నాయి. తేజో మహాలయ అలియాస్ తాజ్ మహల్ వాటిలో ఒకటిగా నాగనాథేశ్వర్ అని పిలువబడుతుంది, ఎందుకంటే దాని పారపెట్ నాగా అంటే నాగుపాము బొమ్మలతో చుట్టబడి ఉంటుంది. 1631 ఏడీలో షాజహాన్ దాన్ని స్వాధీనం చేసుకున్న సమయం నుండి ఆ పవిత్ర ఆలయాన్ని హిందూ మఠం కోల్పోయింది. విశ్వకర్మ వాస్తుశాస్త్రం అనే ప్రసిద్ధ హిందూ వాస్తుశాస్త్ర గ్రంథం శివలింగాలలో తేజలింగం గురించి ప్రస్తావిస్తుంది, అంటే వేదదేవత అయిన శివుని రాతి చిహ్నాలు. అట్టటి తేజలింగాన్ని తాజ్ మహల్లో ప్రతిష్ఠించారు కాబట్టి తాజ్ మహల్ అలియాస్ తేజో మహాలయ అనే పదం వచ్చింది. ఆగ్రా నగరం శివ పూజకు ఒక ప్రాచీన కేంద్రం. దాని సన్నాతిన నివాసులు యుగయుగాలుగా ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి రాత్రి చివరి భోజనం చేసే ముందు 5 శివాలయాలలో పూజలు చేసేవారు. గత కొన్ని శతాబ్దాలుగా ఆగ్రా నివాసులు బాల్కేశ్వర్, పృథ్వీనాథ్, మనకమేశ్వర్ మరియు రాజరాజేశ్వర్ అనే ప్రముఖ 4 శివాలయాలలో మాత్రమే పూజలు చేయటంతో సంతృప్తి పడ్డారు. వారి పూర్వీకులు పూజించిన 5వ శివదేవతను వారు కోల్పోయారు. స్పష్టంగా 5వది ఆగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్, అంటే ఆగ్రా యొక్క గొప్ప దేవుడు మరియు కోబ్రాల రాజు యొక్క దేవుడు. తేజో మహాలయ అలియాస్ తాజ్ మహల్లో ప్రతిష్ఠించబడ్డాడు. ఆగ్రా ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించే ప్రజలు జాట్లు. శివుడి పేరు తేజాజీ. ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా జూన్ 28, 1971 నాటి జాట్ ప్రత్యేక సంచికలో జాట్లకు తేజ మందిరాలు అంటే తేజ దేవాలయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎందుకంటే తేజలింగం శివలింగాలలో అనేక పేర్లలో ఒకటి. దీని నుండి తాజ్ మహల్ తేజ్ యొక్క గొప్ప నివాసమైన తేజో మహాలయ అని స్పష్టమవుతుంది. డాక్యుమెంటరీ సాధనాలు. షాజహాన్ స్వంత కోర్టు చరిత్ర బాద్షా నామా పేజ్ నంబర్ 403లో
ముంతాజ్ సమాధి కోసం జైపూర్ మహారాజా జైసింగ్ నుండి పూర్తి చేసిన ఇమారత్ ఏ ఆలిషన్ వ గుంబడ్స్తో కప్పబడిన అద్భుతమైన ఒక గొప్ప భవనం తీసుకోబడిందని మరియు ఆ భవనం అప్పట్లో రాజా మాన్సింగ్ ప్యాలెస్ అని పిలిచేవారిని అంగీకరించింది. యువరాజు ఔరంగజేబు తన తండ్రి అయిన చక్రవర్తి షాజహాన్కు రాసిన లేఖ పురావస్తు శాఖ టావర్నియర్పై ఆధారపడటం తప్పుకట్టింది. ఔరంగజేబు లేఖ ఆదాబి ఆలంగీరి యాద్గార్నామా మరియు మురఖ్ఖా ఏ అక్బరాబాదీ అనే కనీస 3 చరిత్రల్లో నమోదు చేయబడింది. ఆ లేఖలోనే ఔరంగజేబు 1652 ఏడీలోనే ముంతాజ్ సమాధి స్థలంలోని అనేక భవనాలు 7 అంతస్తులు కలిగి ఉన్నాయని మరియు వాటికి చాలా పాతవిగా మరియు గొమ్మదం ఉత్తరం వైపున పగుళ్లు ఏర్పడ్డాయని నమోదు చేశాడు. అందువల్ల ఔరంగజేబు తన స్వంత ఖర్చుతో భవనాలకు వెంటనే మరమ్మతులు చేయమని ఆదేశించాడు మరియు తర్వాత మరింత ఎక్కువ విస్తృతమైన మరమ్మతులు చేయమని చక్రవర్తికి సిఫార్సు చేశాడు. షాజహాన్ పాలనలోనే తాజ్ కాంప్లెక్స్ పాతది మరియు వెంటనే మరమ్మతులు అవసరమని ఇది రుజువు చేస్తుంది. జైపూర్ మాజీ మహారాజు తన రహస్య వ్యక్తిగత కపట్ ద్వార్ సేవ శఖరణంలో డిసెంబర్ 18, 1633 నాటి షాజహాన్ నుండి వచ్చిన 2 ఆదేశాలు ఆధునిక సంఖ్యలు 676, 177ను తాజ్ భవనం సముదాయాన్ని కోరుతూ సంరక్షించాడు. అది ఎంత స్పష్టమైన ఆక్రమణ అంటే అప్పటి జైపూర్ పాలకుడు ఆ పత్రాలను బహిరంగంగా వెల్లడించడానికి సిగ్గుపడ్డాడు. పాలరాటిని డిమాండ్ చేస్తున్న 3 ఫర్మాన్లను ముంతాజ్ మరణించిన 2 సంవత్సరాల లోపే జైసింగ్కు పంపారు. షాజహాన్ నిజంగా తాజ్మహల్ను 22 సంవత్సరాల కాలంలో నిర్మిస్తే ఉంటే ఆ పాలరాటి 15 లేదా 20 సంవత్సరాల తర్వాత మాత్రమే అవసరమవుతుంది, ముంతాజ్ మరణించిన వెంటనే కాదు. అంతేకాకుండా 3 ఫర్మాన్లు తాజ్మహల్ ముంతాజ్ లేదా ఖననం గురించి ప్రస్తావించలేదు. అవసరమైన రాతి ఖర్చు మరియు పరిమాణం కూడా ప్రస్తావించబడలేదు. ఖురాన్ ఇంప్లాంటేషన్కు మరియు ముంతాజ్ యొక్క 2 సమాధులను తాజ్మహల్ పాలరాటితో సరిపోల్చడానికి చాలా తక్కువ పరిమాణంలో పాలరాటి అవసరమవుతుంది. అంతేకాకుండా సహకరించని జైసింగ్పై పాలరాటి కోసం తీవ్రంగా ఆధారపడి తాజ్మహల్ను అద్భుతంగా నిర్మించడానికి షాజహాన్ ఎప్పుడూ ఆశించలేదు. యూరోపియన్ సందర్శకుల ఖాతాలు. ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి అయిన టావెర్నియర్ తన ప్రయాణ జ్ఞాపకాలలో షాజహాన్ ముంతాజ్ను ఉద్దేశపూర్వకంగా తాజే మఖాన్ అంటే తాజ్ భవనం దగ్గర ఖననం చేశాడని, అక్కడికి విదేశీయులు వచ్చేవారని అన్నాడు. దీనితో ప్రపంచమంతా మెచ్చుకోవచ్చు అని చెప్పాడు. పరంజాయ్ ఖర్చు మొత్తం పని కంటే ఎక్కువని అతను జత చేశాడు. తేజో మహాలయ్ శివాలయంలో షాజహాన్ నియమించిన పని దానిలో అన్ని ఖరీదైన ఉపకరణాలను దోచుకోవడం, శివ విగ్రహాలను కూల్చివేయడం, 2 అంతస్తులపై వాటి స్థానంలో 2 సమాధులను నాటడం, తోరణాల వెంట ఖురాన్ను చెక్కడం మరియు తాజ్ యొక్క 7 అంతస్తులలో 6 గోడలను కట్టడం ఇది దోచుకోవడం. 100 గదులను అపవిత్రం చేయడం మరియు మూసివేయడం దీనికి 22 సంవత్సరాల పట్టింది. టావెర్నియర్ నోట్ పరిధీయ బజార్ గదులను అత్యుత్తమమైన పాలరాటి భవనం కాకుండా తాజే మఖాన్ అలియాస్ తాజ్మహల్ అని తప్పుగా భావించాడు. 1632లో ఆగ్రాకు వచ్చిన ఇంగ్లీష్ విజిటర్ పీటర్ మండి ఆగ్రాలో మరియు చుట్టుపక్కల ఉన్న ముఖ్యమైన ప్రాంతాల్లో తాజే మహల్ తోటలు మరియు బజార్లు ఉన్నాయని రికార్డ్ చేశాడు. అందువల్ల టావెర్నియర్ తాజ్మహల్ అనేది షాజహాన్ కంటే ముందే ఒక ముఖ్యమైన భవనమని పేర్కొన్న విషయాన్ని అతను ధృవీకరిస్తున్నాడు. పీటర్ మండి తాజే మహల్ అనేది భవనం పేరుకు బదులుగా ఖననం చేసిన మహిళ పేరు అని నమ్మాడు. ఆగ్రా కోట నుండి మైల దూరంలో ఉన్న మాన్సింగ్ రాజమహల్ను షాజహాన్ కాలం నాటి అత్యుత్తమ భవనంగా డచ్ అధికారి డి లయే పేర్కొన్నాడు. షాజహాన్ కోట చరిత్ర బాద్షా నమాదే మాన్సింగ్ ప్యాలెస్ లో ముంతాజ్ సమాధిని నమోదు చేసింది. 1638లో ఆగ్రా జీవితాన్ని వివరించిన జోహాన్ ఆల్బర్ట్ మండెల్స్ లో తన వాయేజెస్ అండ్ ట్రావెల్స్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్ లో తాజ్మహల్ నిర్మాణంలో ఉందని ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తాజ్మహల్ 1631 నుండి 1653 వరకు నిర్మించబడిందని సాధారణంగా తప్పుగా చెప్పబడింది లేదా ఊహించబడింది. సంస్కృత శాసనం తాజ్ ఒక శివాలయంగానే ఉద్భవించిందనే నిర్ధారణకు సంస్కృత శాసనం కూడా మద్దతు ఇస్తుంది. దీనిని తప్పుగా బటేశ్వేస్ శాసనమని పిలుస్తారు. ప్రస్తుతం భద్రపరచబడింది. లక్నో మ్యూజియంలోని పై అంతస్తులో అది స్ఫటికం తెల్లని శివాలయం ఎంత ఆకర్షణీయంగా ఉందంటే శివుడు ఒకసారి అందులో ప్రతిష్ఠాపించబడ్డాడు అనే సూచిస్తుంది. ఆ శాసనాన్ని 1155లో షాజహాన్ ఆదేశాల మేరకు తాజ్మహల్ తోట నుండి తొలగించారు. తప్పిపోయిన ఏనుగులు. తాజ్ను నిర్మించడంకు బదులుగా షాజహాన్ దాన్ని నల్లని ఖురానిక్ అక్షరాలతో వికృతించాడు. పూర్వ సంస్కృత శాసనాలు మరియు అనేక విగ్రహాలు మరియు 2 భారీ రాతి ఏనుగులు ఈ రోజుల్లో సందర్శకులు ప్రవేశ టికెట్లు కొనుగోలు చేసే ద్వారం పైన స్వాగత ఆర్కులో తమ తొండాలను విస్తరించాయి. థామస్ ట్వినింగ్ అనే ఆంగ్లేయుడు తన పుస్తకం ట్రావెల్స్ ఇన్ ఇండియా 100 years ago లోని
191 పేజీలో నవంబర్ 1794న నేను తాజ్ ఐ మహల్ మరియు దాని చుట్టుపక్కల ఉన్న భవనాలను చుట్టిముట్టిన ఎత్తైన గోడల వద్దకు చేరుకున్నాను. ఇక్కడ నేను పల్లకీ నుండి దిగి ఎలిఫెంట్స్ కోర్ట్ అని పిలువబడే గొప్ప ప్రాంతం యొక్క ఈ వైపు మధ్యలో ఉన్న అందమైన పోర్టలకు దారితీసే చిన్న మెట్లు ఎక్కాను అని నమోదు చేశాడు. ఖురానిక్ ప్యాచులు. తాజ్ మహల్ ఖురాన్లోని 14 అధ్యాయాలతో చెక్కబడి ఉంది. కానీ షాజహాన్ తాజ్ మహల్ను ఎలా నిర్మించాడో ఇస్లామిక్ లేఖనంలో ఎక్కడా స్వల్పంగా ప్రస్తావించలేదు. షాజహాన్ నిర్మాత అయితే ఖురాన్ను ఉతరించడం ముందు అతను చాలా పదాలలో అలా చెప్పే ఉండాలి. షాజహాన్ పల్లపిరాతి తాజ్ను నిర్మించకుండా దానిని నల్లని అక్షరాలతో మాత్రమే వికృతించాడు అని శాసనకర్త అమానత్ ఖాన్ షిరాజీ స్వయంగా భవనంపై ఉన్న శాసనంలో ప్రస్తావించారు. ఖురానిక్ అక్షరాలను నిశితంగా పరిశీలిస్తే అవి పురాతన శివాలయంపై రంగురంగుల రాతి ముక్కలతో అతికించిన అంటుకట్టులని తెలుస్తుంది. కార్బన్ 14 పరీక్ష. అమెరికన్ ప్రయోగశాల కార్బన్ 14 పరీక్షలకు గురైన తాజ్ నది ఒడ్డున ఉన్న తూర్పు ద్వారం నుండి ఒక చెక్క మొక్క ఆ ద్వారం షాజహాన్ కంటే 300 సంవత్సరాలు పురాతనమైనదని వెల్లడించింది. 1100 సంవత్సరం నుండి ముస్లిం ఆక్రమణకారులు దోపిడీ మరియు విధ్వంసం కోసం పదే పదే తెరిచిన తాజ్ ద్వారాలను ఎప్పటికప్పుడు మార్చాల్సి వచ్చింది. కాబట్టి తాజ్ భవనం దాని అనేక ద్వారాల కంటే చాలా పురాతనమైనది. ఇది 1155 నాటిది, అంటే షాజహాన్ కంటే 500 సంవత్సరాలు ముందుది. ఈ పుస్తకంలో న్యూయార్క్లోని బ్రుక్లిన్ కాలేజ్ మరియు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇవాన్ విలియమ్స్ ప్రచురించిన ఒక నివేదిక కాపీ ఉంది. తాజ్ మహల్ యొక్క ఈశాన్య చివరన ఉన్న ద్వారం నుండి ఒక చెక్క మొక్క 1448 నుండి 1277 మధ్య వయసు కలిగి ఉన్నదని అది చెప్తుంది. ఆర్కిటెక్చరల్ ఎవిడెన్స్. ఈబి హ్యావెల్, శ్రీమతి కెనోయర్ మరియు సర్ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ వంటి ప్రముఖ పశ్చిమ నిర్మాణ నిపుణులు తాజ్ మహల్ హిందూ ఆలయ శైలిలో నిర్మించబడింది అని రికార్డులో చెప్పారు. జావాలోని పురాతన హిందూ చండీ సేవ ఆలయం యొక్క గ్రౌండ్ ప్లాన్ తాజ్తో సమానంగా ఉందని హ్యావెల్ ఎత్తి చూపారు. 4 మూలల్లో అష్టభుజ కుపోలాలతో కూడిన మధ్య గొంపం ఒక సాధారణ హిందూ దేవాలయం. పునాది మూలలలోని 4 మర్బరు స్తంభాలు హిందూ శైలికి చెందినవి. వాటిని రాత్రిపూట దీపస్తంభాలుగా, పగటిపూట కాపలా స్తంభాలుగా ఉపయోగించారు. అటువంటి స్తంభాలు పవిత్ర ప్రాంగణాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. మన వివాహ మండపాలను చూడండి. తాజ్ మహల్ అష్టభుజ ఆకారం హిందూ ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే హిందువులకు 8 దిక్కులకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి మరియు వాటికి స్వర్గ రక్షకులు కేటాయించబడ్డారు. వాల్మీకి రామాయణంలో చెప్పినట్లు రాముని రాజధాని అష్టభుజి. శిఖరం స్వర్గాన్ని సూచిస్తుంది, పునాది పాతాళ లోకాన్ని సూచిస్తుంది. హిందూ కోటలు, నగరాలు, ప్రాసాదాలు మరియు దేవాలయాలు సాధారణంగా అష్టభుజ లేఅవుటు లేదా కొన్ని అష్టభుజ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి శిఖరం మరియు పునాదితో కలిపి అవి హిందూ సాంప్రదాయం ప్రకారం రాజు లేదా దేవుడు ఆధిపత్యం వహించే 10 దిశలను కవర్ చేస్తాయి. తాజ్ మహల్ చుట్టూ ఉన్న 4 మర్బరు టవర్లను మినార్లుగా పేర్కొనడంలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా తప్పు చేసింది. ముస్లిం మినార్లు ఎప్పుడూ భవనంలో భాగం. భవనం నుండి వేరు చేయబడినవి హిందూ టవర్లు. ముస్లిం మినార్లు భవనాల భుజాల నుండి ప్రారంభమవుతాయి. చిత్తోడ్గఢ్లోని రాణాకుంభ టవర్ లాగా హిందూ టవర్లు నేలమట్టం నుండి ప్రారంభమవుతాయి. 4 మినార్లు హిందూ సాంప్రదాయమైన సత్యనారాయణ బలిపీఠాల 4 మూలలను పోలి ఉంటాయి. అలాగే ముస్లిం మినార్ల జతలు వేరువేరు ఎత్తులను కలిగి ఉంటాయి మరియు ఎప్పుడూ సమ్మితంగా ఉండవు. తాజ్ మహల్ గోపురం పైన త్రిశూల శిఖరం ఉంది. ఆ త్రిశూల శిఖరం యొక్క పూర్తి స్థాయి బొమ్మ తాజ్కు తూర్పున ఉన్న ఎర్ర రాతి ప్రాంగణంలో చెక్కబడింది. త్రిశూలం యొక్క మధ్య షాఫ్ట్ 2 వంగిన మామిడి ఆకులు మరియు కొబ్బరిని పట్టుకున్న కలశం పవిత్ర కుండాను వర్ణిస్తుంది. ఇది ఒక పవిత్ర హిందూ మోటిఫ్. హిమాలయ ప్రాంతంలోని హిందూ మరియు బౌద్ధ దేవాలయాలపైన ఇలాంటి శిఖరాలను చూడవచ్చు. తాజ్ మహల్ యొక్క 4 వైపులా ఉన్న గంభీరమైన మర్బరు ఆర్కు ఎంట్రన్స్ ద్వారాల శిఖరాగ్రం పైన ఎర్రని కమలం నేపథ్యంలో త్రిశూలాలు కూడా చిత్రీకరించబడ్డాయి. ఈ 3 శతాబ్దాలలో తాజ్ శిఖరం ఇస్లామిక్ చంద్రవంక మరియు నక్షత్రాన్ని వర్ణిస్తుందని లేదా భారత బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన లైటింగ్ కండక్టర్ అని ప్రజలు ప్రేమగా కానీ తప్పుగా నమ్మారు. దీనికి విరుద్ధంగా తుప్పు పట్టని 5 లోహ మిశ్రమంతో తయారు చేసిన శిఖరం కూడా బహుశా వేదమిన్ని విక్షేపకం కావచ్చు. తూర్పు ప్రాంగణంలో శిఖరం యొక్క రూపకథను గీయడం కూడా ముఖ్యమైనది, ఎందుకంటే తూర్పు హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఎందుకంటే సూర్యుడు ఉదయించే దిశ. గోపురం పైన శిఖరం పైన బ్రిటిష్ పురావస్తు శాఖ అధ్యక్షుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అల్లాహ్ అనే పదాన్ని చెక్కారని మరియు కొన్ని బ్రిటిష్ పేర్లను ఫోర్జరీ కోసం గోపురం పైకి పంపారని, వారు దానిని ఫ్లేమ్ థ్రోవర్ స్టవ్తో అలంకరించినందుకు తెలుస్తుంది. తూర్పు ప్రాంగణంలో శిఖరం యొక్క ప్రతిరూప చిత్రంలో అల్లాహ్ అనే పదం లేదు.